బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్ గా, బాలీవుడ్ హీమ్యాన్ గా గుర్తింపు దక్కించుకున్నారు. డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర హేమామాలిని, ఇషా డియోల్, ఆహానా డియోల్ సంతానం. అత్యంత ప్రాచుర్యం పొందిన షోలేలో వీరు పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్ ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఆర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ హీరో ధర్మేంద్ర ఉన్నారు. ఆయన హీరో మనకు తెలుస్తా ఉంది. ఏదైతే బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆయన షోలే సినిమాతో వాళ్ళ ప్రేక్షకులకు మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించిన ఆయన పూర్తి పేరు కూడా ధరమ్ సింగ్ డియోల్. అయితే ఈయన మృతికి కూడా ఇక్కడే సంతాపం చేసుకోవాలి. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ సంతాపం చేసుకున్న పరిస్థితి మనకు చూస్తున్నాము. అయితే ఇదైతే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు, ప్రకాష్ కౌర్, హేమామాలిని అని. ఏదైతే ఇప్పుడు హీరో ఏదైతే బాలీవుడ్ లో హీరోలుగా సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారో వీళ్ళు మొదటి భార్య సంతానంగా చేసుకోవచ్చు. అయితే దోస్త్, డ్రీమ్ గర్ల్, గాయల్ అంటే తదితర సినిమాలో కూడా నటించి చాలా మంచి చేతిస్తుంది అందరికీ తెలిసింది. అయితే ఈయన చివరి సినిమా ఏదైతే ఉంది ఈ సినిమా కూడా డిసెంబర్ 20వ తారీఖు రిలీజ్ కావాల్సింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన చనిపోవడం కూడా కొంత నిరాశ పరిస్థితి. ఏదైతే బాలీవుడ్ హీరోలు అందరూ కూడా తన సంతాపంగా తెలియజేస్తారు. అలాగే అయితే టాలీవుడ్ హీరోస్ గా సంతాపం చేస్తున్నాము. అయితే షోలో సినిమాతో అలాగే చుట్టే సినిమాతో మనకి అయితే మనకి చేస్తారు. 2012లో కూడా పద్మభూషణ్ అవార్డు కూడా సొంతం చేస్తున్నారు. అలాగే అత్యధిక హిట్ సినిమాలో రికార్డ్ చేసినట్టు కూడా ఆయన పేరు మీద ఉండడం తెలుస్తా ఉంది. దాదాపు 300కు పైగా సినిమాలో నటించిన ఆయన 2004లో కూడా రాజస్థాన్ బికనీర్ నుంచి కూడా ఎంపీగా కూడా ఎన్నికవడం కూడా జరిగింది. అయితే 2012కి సంబంధించి అప్పుడు కూడా ఆయన పద్మ అవార్డు కూడా వచ్చింది. అయితే 1997లో లైఫ్ టైమ్ ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న ఆయన ఈ రోజు లేకపోవడంతో చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సభ్యులు కూడా సంతాపం కూడా వ్యక్తి పక్షులు మనకి కనిపిస్తా ఉంది. అయితే చివరి రోజులకు ఎందుకంటే లాస్ట్ ఫెయిల్ ఉన్నప్పుడు కూడా చివరి రోజుల్లో కూడా తను ఆ సినిమాలు కనిపించడం ఒకటి కూడా తను ఆ సినిమాలు కూడా చేసే పక్షం చూస్తున్నాము. ఏదైతే చివరిసారిగా నటించిన సినిమా కూడా ఇక్కిస్ అనే సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతా ఉంది. ఈ సందర్భంగా కూడా ఆ యూనిట్ అంతా కూడా వాళ్ళకి సందర్భంగా తెలియని పక్షి మనం చూస్తున్నామని. రైట్, థ్యాంక్ యూ సంపత్.